రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళు ఈ రోజు నీతులు చెబుతున్నారు. లిక్కర్ స్కామ్ తో జగన్ రెడ్డికి అంతర్జాతీయ స్థాయిలో క్రెడిట్ దక్కింది. అవినీతికి ఆయన ఒక బ్రాండ్ గా నిలుస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అక్రమ నగదు లావాదేవీల నిర్వహణ, అవినీతికి మార్గదర్శకులుగా మారారు. స్టార్ హోటల్లో గదులు తీసుకొని మరీ అక్రమాల దందా నడిపారు. ఇటువంటి వ్యక్తులు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం దురదృష్టకరం. కూటమి ప్రభుత్వంలో ప్రజలు ప్రశాంత వాతావరణంలో జీవనం సాగిస్తున్నారు. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి టీడీపీ ముఖ్య నాయకులను చివరకు సామాన్య కార్యకర్తలను సైతం మొదలకుండా జైలుకు పంపిన జగన్ రెడ్డి ఈ రోజు కక్ష సాధింపులని మాట్లాడడం వింతగా ఉంది. మా ప్రభుత్వం వచ్చాకే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికింది. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో ఒక్కటి కూడా తప్పుడుది లేదు. పాపాలు చేసిన వాళ్ళంతా ఫలితం అనుభవిస్తున్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో సవిటి కాలువలను సైతం వదిలిపెట్టకుండా దోచుకున్నారని అన్నారు. ఆ కాలువల నిర్మాణం కూడా విచిత్రంగా చేశారన్నారు. ఇళ్లలోని నీళ్లు కాలువల్లోకి పోవడం దేవుడెరుగు. కాలువల్లో నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయి. అలాంటి సవిటి కాలువలకు కూడా ప్రారంభోత్సవం పేరుతో సిగ్గు లేకుండా శిలాఫలకాలు వేసుకున్నారన్నారు.